తో తండ్రి ఇంకా దర్శనముతో ఇద్దరు బిషప్స్ కూడా బిషప్ భాస్కర్ గారు, బిషప్ సింగం గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, వాళ్ళు ఎంతో ప్రయాసంతో బిషప్స్ ఇద్దరు కూడా సింగం గారు, భాస్కర్ గారు దీన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. ఈ మీటింగ్ లో పాల్గొనే ప్రతి వ్యక్తి కూడా ఎంతో ఆశీర్వదించబడుతున్నాడు. అయితే తండ్రి ఈ సమయంలో మా విజ్ఞాపన ప్రార్థనలు అన్ని కూడా మీ కృపా సింహాసనం చేరి ఉన్నాయని మేము నమ్ముచున్నాం. తండ్రి ఈ సమయంలో మీ వాక్యం మేము ధ్యానించబోతుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే చందు బ్రదరు మన కొరకు సిద్ధపరిచిన స్లైడ్ షో చూపిస్తారు. పరమగీతము నేను ఈ దినము మీతో పంచుకుంటాను. దాంతో కూడిన విషయాలు అనేది నేను చెప్పాను. ఫస్ట్ స్లైడ్ ఏంటంటే ఇట్ ఈస్ ద లవ్ సాంగ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, ప్రేమ గీతము. అయితే నేను అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్తాను. ఎందుకు నేను క్రిస్ బ్రదర్ చేత అపోస్తల కార్యం 20వ అధ్యాయం 27వ వచనం చదివించాను అని అంటే, దేవుని సంకల్పం అంతయు బోధించుట ప్రతి సేవకుని బాధ్యత. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దేవుడు ఆయన సర్వజ్ఞానం చొప్పున పరమగీతంని ఆయన పరిశుద్ధమైన గ్రంథంలో పెట్టాడు అని అంటే, నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. పరమగీతం గురించి మన సంఘ సభ్యులకి ఏం కూడా చెప్పకుండా ఉంటే దేవుని సంకల్పం మనము పరిపూర్ణంగా బోధించినట్ట? అర్థం చేసుకొని చెప్పండి. నో. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఆయన సర్వ జ్ఞానం చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున పరమగీతంని దేవుడు లేఖనంలో పెట్టి ఉన్నాడు. అయితే 2 పుస్తకాలు ఉన్నాయి. ఆ 2 పుస్తకాలు సామాన్యంగా క్రైస్తవులు చదవరు, ముట్టుకోరు, దాని జోలికి కూడా వెళ్ళరు. ఆ 2 పుస్తకాలు, ఒకటి కొత్త నిబంధనంలో, ఒకటి పాత నిబంధనంలో. పాత నిబంధనం అంటే పరమగీతము, కొత్త నిబంధనం అంటే ప్రకటన గ్రంథం. అయితే మనం అందరం కూడా దేవుని చేత పిలువబడిన సేవకులమే. అయితే ఆయన సర్వ జ్ఞానం చొప్పున ఆయన రాపించిన పరమగీతం గురించి మన సంఘ సభ్యులకి బోధించకుండా ఉంటే మనం రేపు దేవునికి లెక్కలిచ్చే దినం వస్తుంది. ఎందుకు దాని నుంచి మీరు బోధించలేదు? అక్కడి నుంచి ప్రాముఖ్యమైన విషయాలను తీసుకొని మీ సంఘ సభ్యులను ఎందుకు ప్రోత్సహించలేదు? ఎందుకు వాళ్ళని విశ్వాసంలో బలపరచలేదు అని దేవుడు మనల్ని లెక్కలు అడుగుతాడు. అయితే నేను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధపరిచాను కొన్ని సంవత్సరాల క్రితము. అదే నేను మీకు చూపిస్తున్నాను. అయితే ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలి. కొన్ని సెమినార్స్ నేను కండక్ట్ చేసినప్పుడు కొంచెం మంది ఈ ప్రశ్న అడుగుతారు, పాస్టర్ గారు పరమగీతం మేము చదవచ్చా అని అడుగుతారు. మనం దేవుని కంటే పరిశుద్ధులం అయితే కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకటి మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఆయన సర్వజ్ఞానం చొప్పున, మరీ చెప్తున్నాను, ఆయన ప్రణాళిక చొప్పున ఆయన రాపించాడు పరమగీతంని లేఖనంలో. అంటే మనం అందరం కూడా చదవాలి. మనము కీర్తనకారుడు ఎలాగా ప్రార్థన చేస్తూ చదివాడు, లేఖనం చదవటం స్టార్ట్ చేసేవాడు. 119వ కీర్తన 18వ వచనం ఏముంది? ఆశ్చర్యమైన సంగతులు నేను గ్రహించేటట్లు నా కన్నులను విప్పుము. ఆ ఉద్దేశంతో, ఆ మనస్తో, ఆ స్వభావంతో మనము పరమగీతం చదవటం స్టార్ట్ చేస్తే ఆశ్చర్యమైన సంగతులు దేవుడు మన కళ్ళని విప్పి బయలుపరుస్తాడు. ఇంకా మన హృదయంలో ప్రభువారి పట్ల రుణము, ప్రేమ నూతన పరచబడుతుంది. ఏ బైబిల్ స్టడీ అన్నా, ఏ వాక్య పరిచర్య అన్నా, ఏ ఉపదేశం అన్నా దాని వెనకాల గురి ఏంటంటే దేవుని నామం మహిమపరచబడాలి. బోధించే వ్యక్తి ఇంకా వినే వ్యక్తి, బోధించే వ్యక్తి ఆర్ వినే వ్యక్తులు వాళ్ళ మనసులో దేవుని పట్ల ప్రేమ, రుణము, సమర్పణ నూతన పరచబడకుండా ఉంటే బోధ వెనకాల, వాక్య పరిచర్య వెనకాల, ఉపదేశం వెనకాల ప్రాముఖ్యమైన ఉద్దేశము సాధించినట్టు కాదు. So behind every scripture exposition, the primary purpose should be God should be glorified and the listener's heart, including that of the preacher, should be renewed in what matters. ఏ విషయంలో రెన్యూవల్ అవ్వాలి, ఏ విషయంలో నూతన పరచబడాలి అంటే ప్రేమ, సమర్పణ, ఇంకా రుణం. ఇది నేను జస్ట్
ఫౌండేషన్గా మీకు చెప్తున్నాను, పునాది వేస్తున్నాను. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. పరమగీతంని మనం ఎక్కడ చూడొచ్చు? మొదటిగా క్రైస్తవ బైబిల్లో, దాని తర్వాత యూదుల బైబిల్లో కూడా మనం చూద్దాము. ఇక్కడ చూడండి, క్రైస్తవులంగా మనం పాత నిబంధనని 3 భాగాలుగా విభాగించాం. 3 భాగాలు ఏంటంటే, మొదటిగా చరిత్ర, దాని తర్వాత కవిత్వము, మూడవది ప్రవచనాలు. అందుకే నేను రైమింగ్ వర్డ్స్ వాడుతున్నాను చూడండి. అక్కడ హిస్టరీ, పోయట్రీ, ప్రాఫెసీ. హిస్టరీ అంటే చరిత్ర. చరిత్ర పుస్తకాలు ఆది కాండం నుంచి ఎజెకియల్ గ్రంథం వరకు మనం చదువుకోవచ్చు. అలాగే కవిత్వంతో కూడిన పుస్తకాలు యోబ్ గ్రంథం నుంచి పరమగీతం వరకు. చందు బ్రదర్, జస్ట్ పాయింట్ ఎ కర్సర్ అట్ రెడ్ కలర్ బుక్స్, జోబ్ టు సాంగ్ ఆఫ్ సాంగ్స్. ఓకే, చందు బ్రదర్ ఎంత చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. ఈ 5 పుస్తకాలు కూడా ఏ గుంపు కింద వస్తున్నాయంటే కవిత్వం కింద వస్తున్నాయి. ఎందుకంటే కవిత్వంలో ఒక రిథం అనేది ఉంటుంది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ ద స్కై సో హై, లైక్ అ డైమండ్ ఇన్ ద స్కై, రైట్ ఫ్రమ్ అవర్ స్కూల్ డేస్. ఆ పోయం మనం చెప్పేటప్పుడు ఏం కనిపిస్తుంది? దాంట్లో ఒక రిథం కనిపిస్తుంది. అలాగే యోబ్ గ్రంథం నుంచి మనం చదివితే ఈ 5 పుస్తకాల్లో ఒక రిథం అనేది కనిపిస్తుంది. అందుకే దీన్ని కవిత్వము కవిత్వంతో కూడిన పుస్తకాలు అని బైబిల్ పండితులు అంటారు. మరి ఇషియా గ్రంథం నుంచి మలాకీ గ్రంథం వరకు, ఇషియా గ్రంథం నుంచి మలాకీ గ్రంథం వరకు దాన్ని మనం ప్రవచన పుస్తకాలుగా భావిస్తాం. అయితే ఇక్కడ ప్రతి సేవకునికి ఒక విషయం తెలిసి ఉండాలి. ఏమనంటే, చరిత్ర పుస్తకాలని మనం చరిత్ర పుస్తకాలని ఎందుకు అంటున్నాము అని అంటే, దాంట్లో కవిత్వం లేదని కాదు, దాంట్లో ప్రవచనాలు లేవని కాదు. ఏమంటే ఎక్కువ వరకు చరిత్ర ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకు దే ఆర్ హిస్టారికల్ బుక్స్. అలాగే పొయిటికల్ బుక్స్ అంటే దాంట్లో ప్రవచనాలు లేవని కాదు. కీర్తన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణంతో కూడిన ప్రవచనాలు లేవా? 22వ అధ్యాయం కీర్తన గ్రంథము 16వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? వాళ్ళు నా చేతులని కాళ్ళని పొడిచిరి. అలాగే కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో పునరుద్ధానంతో కూడిన ప్రవచన లేదా ఏమని రాయబడి ఉంది? 16వ అధ్యాయం 10వ వచనంలో నా పరిశుద్ధిని శరీరంని నేను కుళ్ళుపట్టనేను. ప్రవచనాలు ఉన్నాయి, కానీ ఎక్కువ వరకు కవిత్వం ఉంది కాబట్టి దాన్ని కవిత్వం పుస్తకాలని అంటారు. అలాగే మనం తీసుకుంటే ప్రవచన పుస్తకాలు, చందు బ్రదర్ ఒకసారి స్లైడ్ చూపించండి. ప్రవచనాల్లో చరిత్ర లేదని కాదు, అలాగే కవిత్వం లేదని కాదు, కానీ ఎక్కువ వరకు ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రవచన పుస్తకాలు అని అంటారు. ఇషియా గ్రంథం నుంచి మలాకీ గ్రంథం వరకు. మనం ఇప్పుడు కొత్త నిబంధనను కూడా మనం తీసుకుంటే మనం ఎలాగా దాన్ని విభాగించాము అని అంటే, సింపుల్ ఆ మ్యాటర్లో చెప్పాలంటే పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. రక్షణ ప్రణాళిక పూర్తయిపోయింది, సువార్త మనము బోధిస్తున్నాం ఇప్పుడు. అంటే రక్షణ ప్రణాళిక పూర్తయింది కాబట్టి, రక్షణ ప్రణాళిక పూర్తయింది అనేది ఎక్కడ రాయబడి ఉంది? సువార్తలో రాయబడి ఉన్నది. సో 4 సువార్తలని మనం పాస్ట్ అని అనొచ్చు. అపోస్తుల కార్యం నుంచి యూదా పత్రిక వరకు ప్రెసెంట్ అని అనొచ్చు, ఏ యుగంలో మనం ఉన్నాము. అలాగే ప్రకటన గ్రంథంలో రాబోయే సంఘటనల గురించి అన్ని కూడా రాయబడి ఉన్నాయి, దాన్ని మనం ఫ్యూచర్ అని అనవచ్చు. సో పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. కొత్త నిబంధనని కూడా మనం 3 భాగాలుగా విభాగించవచ్చు. అలాగే యూదులు ఎలాగా వాళ్ళ లేఖనంని ఎలాగా విభాగించారో మనం ఒకసారి చూద్దాం. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం చందు బ్రదర్. ఈ క్లాసిఫికేషనే ఆది సంఘం సమయంలో ఉండింది, ఆది సంఘం కూడా పాటించింది, యేసుక్రీస్తు ప్రభువారు కూడా పాటించారు. అంటే అక్కడ కూడా 3 భాగములు మనకు కనిపిస్తున్నాయి. మొదటి భాగము ధర్మశాస్త్రం, తోరా, ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండం వరకు. చందు బ్రదర్ ఒకసారి కల్సర్ పెట్టి చూపించండి. ఫస్ట్ కేటగిరీ ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండం. ఎందుకు నేను రైట్ నుంచి లెఫ్ట్కి ఎందుకు వెళ్తున్నానంటే, యూదులు కూడా అలాగే రాస్తారు కాబట్టి. మనం ఇంగ్లీష్ లెఫ్ట్ టు రైట్ రాస్తాము, కానీ యూదులు అలాగే అరాబీలు కూడా రైట్ టు లెఫ్ట్ రాస్తారు కాబట్టి పుస్తకాలు కూడా ఈ ఆర్డర్లో ఉన్నట్టు నేను మీకు చూపిస్తున్నాను. దాని తర్వాత రెండో భాగము ప్రవక్తల భాగం, యెహోషువ గ్రంథం నుంచి మలాకీ గ్రంథం వరకు, యెహోషువ గ్రంథం నుంచి మలాకీ గ్రంథం వరకు. దాని తర్వాత మనం గమనిస్తే కీర్తనల నుంచి 2వ దినవృత్తాంతం వరకు 3వ భాగము, దాన్ని రాతలు అని అంటారు. చందు బ్రదర్ ఒకసారి కల్సర్ పెట్టి చూపించండి. రాతలు. ఈ రాతల్లో మనం గమనిస్తే 4వ పుస్తకంగా
పరమగీతము ఉన్నది. 4వ పుస్తకం ఉంది. మొదటి పుస్తకము కీర్తనలు, దాని తర్వాత మనం గమనిస్తే సామెతల గ్రంథం, 3వది యోబు, దాని తర్వాత పరమగీతం. ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్. మనకి ఇంకా బ్యాక్గ్రౌండ్ నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ అడుగు కూడా మనం వేద్దాము. ఎక్కడుంది ఈ పరమగీతం అనేది? క్రైస్తవ బైబిల్లో, యూదుల బైబిల్లో కూడా మనకి తెలిసి ఉండాలి. కాబట్టి ఇంత డీటెయిల్గా నేను మీతో ఈ పిక్చర్స్ చూపించి ఈ విషయాలు నేను పంచుకుంటున్నాను. సో కొత్త నిబంధనలో మన క్రైస్తవ బైబిల్లో మనం గమనిస్తే పాత నిబంధన భాగంలో కవిత్వం అనే భాగంలో మనము పరమగీతం గురించి చదువుకోవచ్చు. అలాగే యూదుల బైబిల్లో మనం గమనిస్తే రాతలు అనే భాగంలో 4వ పుస్తకంగా పరమగీతము ఉన్నది. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం బ్రదర్ చందు. ఆర్ యూ ఎంబరాస్డ్? ఇక్కడ చూడండి, ఎవరన్నా పరమగీతం గురించి చెప్పాలి అని అంటే పాపం పాస్టర్ గారు ఫేస్ కవర్ చేసుకుంటున్నారంట. ఐ సీ పాస్టర్ ఇస్ గోయింగ్ టు ప్రీచ్ ఆన్ సాంగ్ ఆఫ్ సొలొమన్ అగైన్ అని సంఘ సభ్యులు మాట్లాడుకుంటున్నారు. అయితే దీని గురించి మనం ఎంబరాస్ ఫీల్ అయ్యే అవసరమే లేదు. ఎందుకంటే లోతైన ఆత్మిక సత్యములు ఈ పుస్తకంలో ఉంది కాబట్టి. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. ఇక్కడ చూడండి, అ లెసన్ ఫర్ పీటర్. దేవుడు పేతురుని కొర్నేలి ఇంటికి పంపించే ముందు మానసికంగా ఆయనని ఎలాగా సిద్ధపరిచాడో మనకి అందరు కూడా బాగా తెలుసు. అయితే పోయినసారి కూడా నేను పోయిన వారం కూడా మీతో పంచుకున్నాను. పేతురుని మానసికంగా సిద్ధపరచుటకు ప్రభువారు ఆయనకు చూపించిన దర్శనం ఏంటి? ఇక్కడ చూడండి, మధ్యాహ్నం వేళ పేతురు నిద్రించుచుండగా ఆయన చూసిన దర్శనము. చందు బ్రదర్, జస్ట్ లెట్స్ లుక్ అట్ దట్ పిక్చర్. ఆయనకు ఆకలేస్తుంది. అప్పుడు దేవుడు ఆయనకి దర్శనం చూపించి ఈ జంతువులను తినొచ్చు అని అంటున్నారు. ఈ జంతువుల మాంసంని నువ్వు తినొచ్చు. అయితే యూదులకి లెవికాండం 11వ అధ్యాయంలో వాళ్ళు ఏం తినొచ్చో ఏం తినకూడదో అన్ని వివరాలు రాయబడి ఉన్నాయి. సో పేతురుకి వెంటనే ఆయన మనసులో ఆటంకం కలుగుతున్నది. ప్రభువా, నేను ఎట్లా ఇది తినాలి? చిన్నప్పటి నుంచి నేను తినలేదు కదా ప్రభువా అని పలికినప్పుడు ప్రభువారు చెప్పిన మాటలు క్రిస్ బ్రదర్తో నేను చదివి వినిపిస్తాను. 10వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి క్రిస్ బ్రదర్. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 15వ వచనం. దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినపడెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏది దేవుడు పవిత్రమైనది అని ఎంచుతున్నాడో దాన్ని నువ్వు అపవిత్రమైనది అని ఎంచుటకు నీకు వీల్లేదు. నువ్వు దేవుని కంటే పవిత్రునివా అని దేవుడు ఇండైరెక్ట్ గా పేతురుని అడుగుతున్నారు. మానసికంగా సిద్ధపరిచారు పేతురుని కొర్నేలి ఇంటికి వెళ్ళుటకు. ఎందుకంటే దేవుడు స్ట్రైట్ అవే వచ్చి పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళు, సువార్త బోధించు అంటే బోధించేవాడు కాదు. ఆ సమయంలో యూదులందరూ కూడా, నేను పోయిన వారం కూడా మీతో పంచుకున్నాను, మెస్సయ్యని ఎలా చూసేవారు అని అంటే వాళ్ళ సొత్తు, వాళ్ళ ఆస్తి. అలాగా మెస్సయ్యని, రక్షకుడైన యేసుని వాళ్ళు చూసేవారు. కానీ మెల్లంగా ప్రభువారు సువార్త అందరికీ వర్తిస్తుంది అని అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు ఎలాగ బయలుపరిచారో, ఎలాగ సర్వ సత్యంకి పరిశుద్ధాత్మ దేవుడు ఆది సంఘంని నడిపించాడో పోయిన వారం కూడా నేను మీతో పంచుకున్నాను. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు అని అనగానే 10 ఆజ్ఞలు స్నేహకొండ దగ్గర దేవుడు ఇచ్చాడు అని అనుకుంటారు. కాదండి. ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండం వరకు మనం చదివితే 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 613 ఆజ్ఞలని మనం వడగడితే ఒక సత్యం బయటికి వస్తుంది. ఆ సత్యం ఏంటంటే ప్రభువారు యూదుల సమాజంలో ఉన్న ప్రతి క్షేత్రంలో, యూదుల జీవితంలో ఉన్న ప్రతి క్షేత్రంలో ప్రభు అయి ఉండాలని కోరుకున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు యుద్ధంకి వెళ్ళినప్పుడు కూడా ఎలాగా వాళ్ళ టాయిలెట్స్ ని మెయింటైన్ చేయాలి, దాంతో కూడిన ఆజ్ఞలు కూడా మనం చదువుకోవచ్చు. అందుకే ఒక భక్తుడు చాలా చక్కగా అన్నాడు, మన క్రైస్తవ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారు అని అంటే he does not come into our life to be a resident, he comes into our life to be the president. Hallelujah, praise the Lord.
మన జీవితంలో ఉన్న ప్రతి క్షేత్రంకి ప్రభువారు ప్రభు అయి ఉండాలని కోరుకొని వస్తారు. దట్ ఇన్క్లూడ్స్ అవర్ సెక్షువల్ లైఫ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? నా సామాజిక జీవితమే కాదు, నేను ప్రభు చేతిలో అప్పజెప్పుకుంటుట, ఆయనను సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు నా ఆర్థిక జీవితమే కాదు, నా జీవితంలో ఉన్న ఆర్థిక క్షేత్రమే కాదు, నా జీవితంలో ఉన్న సామాజిక క్షేత్రమే కాదు, నా జీవితంలో ఉన్న మానసిక క్షేత్రమే కాదు, నా జీవితంలో ఉన్న భౌతిక క్షేత్రమే కాదు, నా జీవితంలో ఉన్న సెక్షువల్ ఏరియాను కూడా నేను ప్రభు చేతిలో అప్పజెప్పుకుంటున్నాను. He wants to be the Lord of every area of our lives. సో ఆయన చేతి నుంచి వచ్చే ఆనందము పవిత్రమైన ఆనందం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని చేతులు పవిత్రమైన చేతులు. ఆయన చేతి నుంచి పొందే ఆనందము అది పవిత్రమైన ఆనందం. పెళ్లి లోపల ఉన్న ఆనందము పవిత్రమైన ఆనందం. ఎందుకంటే మనం దేవుని చేతి నుంచి ఆనందంని పొందుతున్నాం కాబట్టి. అదే పెళ్లి బయటికి వెళ్తే సాతాన్ చేతి నుంచి పొందే ఆనందం అయిపోతుంది. సో దేవుని చేతి నుంచి పొందే ఆనందము, పెళ్లి లోపల ఉన్న ఆనందము అది పవిత్రమైన ఆనందం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే జాగ్రత్తగా వినండి. 613 ఆజ్ఞలు అని అంటే చాలా మంది ఏమనుకుంటారు అని అంటే, సరే 613 ఆజ్ఞలు ఉన్నాయి, ఆ ఆజ్ఞలన్నీ కూడా బహుశా నిర్గమకాండం నుంచే ప్రారంభం అవుతున్నాయి. ఎందుకంటే దేవుడు ఇజ్రాయేలీలని సీనాయి కొండ దగ్గర తీసుకొని వచ్చి దాని తర్వాత ఆజ్ఞలు ఏంటో పంచుకుంటున్నాడని చాలా మంది క్రైస్తవులు అనుకుంటారు. కానీ యాక్చువల్గా 613 ఆజ్ఞల్లో మొదటి 3 ఆజ్ఞలు ఆది కాండంలోనే ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. చందు బ్రదర్, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, మొదటి ఆజ్ఞనే ఏంటంటే ఆది కాండం 1వ అధ్యాయము, ప్రెస్ ద నెక్స్ట్ బటన్ చందు బ్రదర్, 1వ అధ్యాయం 28వ వచనము, మీరు పెళ్లి చేసుకొని వర్ధిల్లండి, పిల్లలను కనండి, జనసంఖ్య పెరగాలి, భూమిని స్వాధీనపరచుకోండి. దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ లా ఇన్ ద బైబుల్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? yes ఈ ఆజ్ఞని చిన్న చూపు చూచుచు కొంతమంది చివరి దినంలో వస్తారని పౌలు భక్తుడు ముందే చెప్పాడు. మన క్రిస్ బ్రదర్తో నేను చదివిస్తున్నాను ఆ వాక్య భాగము. ఈ అబద్ధ ప్రవక్తలు వచ్చి పెళ్లి చేసుకోకండి, పెళ్లి చేసుకోకండి, పెళ్లి చేసుకోకండి అని అంటారంట. ఒక్కసారి తీయండి బ్రదర్. 1 తిమోతి 4వ అధ్యాయం 1-5 వచనాలు. చివరి దినంలో అబద్ధ బోధకులు వచ్చి ప్రజలను ఆకర్షించడం, ఏదో చాలా పవిత్రమైన బోధ చేసేటట్లు ప్రజలను తప్పుదారిలో తీసుకొని వెళ్ళుటకు ఎటువంటి బోధలు చేస్తారో ఒకసారి పౌలు భక్తుడు ముందే ప్రవచించాడు. 4వ అధ్యాయము 1 తిమోతి 1-5 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందరు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అరే, మొదటి ఆజ్ఞని దేవుడు పెళ్లి గురించి లేఖనంలో రాపించాడు. అయితే ఎప్పుడు ఆ పెళ్లితో కూడిన ఆనందము ఏం మనం పొందుతున్నామో దాన్ని బట్టి దేవుని చేతి నుంచి మనం పొందుతున్నామని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే అది పవిత్రమైన ఆనందం అవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కొన్ని ఆహారాలు మీరు తినకూడదు అని వాళ్ళు బోధిస్తారంట. దేవుడు ఆహారాన్ని సృష్టించాడు మన కొరకు. అది తింటూ భుజిస్తూ ఆనందిస్తూ దేవునికి థ్యాంక్స్ చెప్తే ఆహారము పవిత్రమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో చాలా మంది క్రైస్తవులకి ఈ విషయం తెలియదు. ఏమనంటే 613 ఆజ్ఞలు ఉన్నాయి, 10 ఆజ్ఞలు మాత్రమే కాదు,
ఇంకా 613 ఆజ్ఞల్లో 3 ఆజ్ఞలు పాత నిబంధనలోనే ఉన్నాయి. అండ్ మొదటి ఆజ్ఞ పెళ్లితో కూడిన ఆజ్ఞ. ఆర్ యు ఆల్ విత్ మీ? దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ కమాండ్మెంట్. నేను మరి మీతో పంచుకుంటున్నా. దేవుడు మానవుడు సంబంధం తర్వాత ఏదన్నా ముఖ్యమైనది దేవుని దృష్టిలో ఉంది అనంటే అది ఆదామవ్వ సంబంధము, భార్యాభర్తల సంబంధం. పిల్లలు కూడా తర్వాతే వస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు ఇంకొక 3 ఆజ్ఞలు ఏంటో అది నేను మీతో పంచుకొని ఇంకా ముందుకు వెళ్తున్నాను. రెండవది అంటే దేవుడు సర్వజ్ఞాని. ఆయనే మన శరీరంని సృష్టించాడు కాబట్టి ఎంత సర్వజ్ఞాని అయిన దేవుడు మనం కలిగి ఉన్నామని చెప్పుటకే రెండో ఆజ్ఞ ఏంటో నేను మీతో పంచుకుంటున్నాను. యూదులకు ఇచ్చింది. ప్రతి యూదుల కుటుంబంలో పుట్టిన శిశుడిని 8వ దినము సున్నతి చేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎందుకు 7వ దినం కాదు? ఎందుకు 6వ దినం కాదు? ఎందుకు 9వ దినం కాదు? ఎందుకు 8వ దినమే? కారణం ఏంటి? దేవుడు సృష్టికర్త కదా. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు. మన శరీరం గురించి ఆయనకి ఎంత తెలుసో అది ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు చందు బ్రదర్ కొంచెం ఎన్లార్జ్ చేసి చూపిస్తారు. ఆదికాండం 17వ అధ్యాయం 12వ వచనంలో ప్రతి 8వ దినము యూదుల కుటుంబంలో పుట్టిన శిశుడిని సున్నతి చేయాలి అని అన్నప్పుడు కింద ఆ గ్రాఫ్కి రండి. బ్లడ్ క్లాటింగ్ ఏజెంట్ దాని పేరు ప్రోథ్రాంబిన్. దాని పేరేంటి? ప్రోథ్రాంబిన్. దాని లెవెల్స్ 8వ దినం ఎంత ఉంటుందో అంత 7వ దినం ఉండదు, 9వ దినం ఉండదు. ఇన్ ద హ్యూమన్ బాడీ ఆఫ్టర్ 8 days of birth, the blood clotting agent prothrombin's levels or concentration will be highest. ఇక్కడ చూడండి గ్రాఫ్ లో మనకు కనిపిస్తుంది. 8వ దినము ఆ ప్రోథ్రాంబిన్ లెవెల్స్ ఎంత హైగా పెరుగుతున్నదో మనం చూస్తున్నాం. ఎందుకంటే సున్నతి పొందిన తర్వాత బ్లడ్ క్లాటింగ్ అవ్వాలి. సో రెండో ఆజ్ఞ, 613 ఆజ్ఞలు రెండో ఆజ్ఞ ఏంటంటే సున్నతి పొందాలని యూదులకి దేవుడు చెప్పి ఉన్నాడు. అయితే ఆ 8వ దినము ఎందుకు దేవుడు ఎన్నుకున్నారనేది మనకందరం కూడా తెలిసి ఉండాలి. మనం అందరం కూడా దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి ఆయన సర్వజ్ఞానం బట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు చెప్తుంటాను నా ప్రసంగాల్లో, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. ఆయనను ఆరాధించే విషయంలో కూడా మనం పొందిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిది. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయన ఉన్న శ్రేష్టమైన గుణముల బట్టి. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు, ఆయనంత పరిశుద్ధుడు ఎవడు లేడు, ఆయనంత ఐశ్వర్యవంతుడు ఎవడు లేడు, ఆయనంత బలవంతుడు ఎవడు లేడు, ఆయనంత సాత్వికుడు ఎవడు లేడు, ఆయనంత దీర్ఘశాంతుడు ఎవడు లేడు. సో ఆయనలో ఉన్న గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయన సర్వజ్ఞానం మనకి ఇక్కడ కనిపిస్తున్నది. యూదులకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే 7వ దినం కాదు సున్నతి పొందటం, 9వ దినం కాదు, 8వ దినం. అలాగే 3వ ఆజ్ఞ ఏంటో అది కూడా మనకు తెలిసి ఉండాలి. అది ఏంటంటే యూదులు తొడ దగ్గర ఉన్న మాంసంని వాళ్ళు తినరు. అది ఆదికాండం 32వ అధ్యాయం 32వ వచనంలో మనము చదువుకోవచ్చు. పెనుగులాడిన తర్వాత యాకోబు ఆ రాత్రి వేళంతా కూడా నెక్స్ట్ డే నుంచి కుంటివాడవుతున్నాడు. అంటే ఇక్కడ చూడండి చందు బ్రదర్ మనకి చూపిస్తున్నారు ఆ పిక్చర్ కూడా కింద. అప్పటి వరకు స్ట్రైట్గా నడుచుకుండే యాకోబు పెనుగులాడిన తర్వాత ఆయన లైఫ్లో అది టర్నింగ్ పాయింట్. కుంటుతున్నాడంట. ఇక్కడ మనం చాలా ప్రాముఖ్యమైన ఒక సత్యంని నేర్చుకొని ముందుకు వెళ్దాం. ఏమనంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం మనం చదివితే, నా ఆలోచనలు మీ ఆలోచనలు లాంటివి కావు, నా తలంపులు మీ తలంపులు లాంటివి కావు. ఆకాశం ఎంత ఎత్తైన చోటలో ఉందో భూమితో పోలిస్తే అంత ఎత్తైన చోటలో నా ఆలోచనలు తలంపులు ఉన్నాయని దేవుడు అంటున్నారు. అయితే ఎందుకు దీన్ని ప్రాముఖ్యమైన ఆజ్ఞగా యూదులు పాటిస్తారు? కుంటటం వలన యాకోబుకి ఇబ్బంది కలుగుతుందా, లేకపోతే అది సుఖంగా ఉందా? ఇబ్బంది కలుగుతున్నది. రీజన్ ఏంటంటే చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. అంటే పరమగీతం గురించి మనం ధ్యానిస్తున్నాం, కానీ ఇదంతా కూడా ఇంట్రొడక్షనే, జాగ్రత్తగా వినండి. అప్పటి వరకు చూడండి, దేవుని ఆలోచనలు మన ఆలోచనలు లాంటివి కావు. అప్పటి వరకు యాకోబు స్ట్రైట్గా నడుచుకునే వ్యక్తి. దేవునితో పెనుగులాడే వరకు, ఆయన జీవితంలో వచ్చిన ఆ టర్నింగ్ పాయింట్ వరకు ఆయన స్ట్రైట్గా, ఫిజికల్గా చెప్పాలంటే స్ట్రైట్గా నడుచుకునే వ్యక్తి.
కానీ ఆత్మికంగా ఆయన కుంటేవాడు. ఆత్మిక విషయంలో చూస్తే ఆయన కుంటువాడే. ఎందుకు? నాన్నగారిని మోసగించాడు, అన్నయ్యని మోసగించాడు, మామగారిని మోసగించాడు. ఒక భార్య పట్ల కంప్లీట్ ఎంత ప్రేమ చూపించాలో లియా పట్ల అట్లా లేడు. శారీరకంగా సరిగా నడుచుకునే సమయంలో ఆత్మికంగా కుంటుతున్నాడు. కానీ ఎప్పుడు శారీరకంగా కుంటటం స్టార్ట్ చేశాడో ఆత్మికంగా స్ట్రైట్ గా నడుచుకుంటున్నాడు. దాని తర్వాత ఎవరిని ఆయన మోసగించలేదు. ఆయన మోసగింపబడాడు, కానీ ఈ టర్నింగ్ పాయింట్ తర్వాత ఆయన ఎవరిని మోసగించలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకు దీన్ని ఆజ్ఞగా, దేవుని దగ్గర నుంచి పొందిన ఆజ్ఞగా యూదులు భావించి ఆ తొడ దగ్గర ఉన్న మాంసంని వాళ్ళు తినరు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 613 ఆజ్ఞలు ఉన్నాయండి మొదటి 5 పుస్తకాల్లో. జస్ట్ 10 ఆజ్ఞలు కాదు, అది మనకు తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. దాంట్లో కూడా 613 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ పెళ్లితో కూడిన ఆజ్ఞ. సంతోషించండి, పిల్లలను కనండి, వర్ధిల్లండి, భూమిని స్వాధీనపరచుకోండి. అయితే ఇక్కడ చూడండి, 5th ఆఫ్ ద పోయిటికల్ బుక్స్. నేను హీబ్రూ నోటేషన్ కూడా వాడుతున్నాను. హీబ్రీ భాషలో పరమగీతంకి ఇవ్వబడిన పేరు ఏంటంటే షిర్ హాషిరిం. షిర్ ఆషిరిం. జూయిష్ నోటేషన్ మీద కూడా చందు బ్రదర్ మనకి కల్చర్ పెట్టి చూపిస్తారు. థ్యాంక్ యూ చందు బ్రదర్. షిర్ ఆషిరిం. దాని తర్వాత గ్రీక్లో దానికి ఇవ్వబడిన పేరు ఏంటంటే ఆస్మా ఆస్మటాన్. ఆస్మా ఆస్మటాన్, సాంగ్ ఆఫ్ సాంగ్స్. అయితే ఇక్కడ మనకు ఒకటి తెలిసి ఉండాలి, ఏమనంటే హీబ్రీ భాషలో అడ్జెక్టివ్స్ లేవు. మరి చెప్తున్నా, హీబ్రీ భాషలో అడ్జెక్టివ్స్ లేవు. అడ్జెక్టివ్ అంటే ఒక వ్యక్తిని మెచ్చుకొని చెప్పాలి అని అంటే అడ్జెక్టివ్ వాడతాం ఇంగ్లీష్ గ్రామర్లో. అందరికంటే గొప్ప రాజు అండి అని అంటే ఏ మాట వాడతాం ఇంగ్లీష్లో? ద గ్రేటెస్ట్ కింగ్ అని అంటాం, అవునా? కానీ హీబ్రీ భాషలో అడ్జెక్టివ్ లేదు కాబట్టి అక్కడ కింగ్ ఆఫ్ కింగ్స్ అనే మాట వాడబడుతుంది. అన్నిటికంటే గొప్ప రాజు అంటే రాజులకి రాజు అనే మాట వాడబడుతుంది, ఎందుకంటే అడ్జెక్టివ్ లేదు హీబ్రీ భాషలో. అలాగే అతి పరిశుద్ధ స్థలము, మోస్ట్ హోలీ ప్లేస్ అని మనం అంటాం. కానీ హీబ్రీ భాషలో అడ్జెక్టివ్ లేదు కాబట్టి హోలీ ఆఫ్ హోలీస్ అనే మాట అతి పరిశుద్ధ స్థలంకి వాడబడింది. అలాగే ఇది అన్నిటికంటే శ్రేష్టమైన పాట. ఈ పుస్తకము అన్నిటికంటే శ్రేష్టమైన పాట. ద గ్రేటెస్ట్ సాంగ్ అనే పేరు వాళ్ళు ఇయ్యలేరు, ఎందుకంటే హీబ్రీ భాషలో అడ్జెక్టివ్ లేదు. అందుకే అన్ని గీతములో అన్నిటికంటే గొప్ప గీతం, అన్ని గీతంలో అన్నిటికంటే గొప్ప గీతం ద సాంగ్ ఆఫ్ సాంగ్స్. ద సాంగ్ ఆఫ్ సాంగ్స్. సో అందుకు మనకు తెలిసి ఉండాలి ఎందుకు ఆ పేరు అనేది వచ్చింది. ద సాంగ్ ఆఫ్ సాంగ్స్ అని ఎందుకు వచ్చిందంటే హీబ్రీ భాషలో అడ్జెక్టివ్ లేదు కాబట్టి. లేకపోతే తెలుగులో మనం ఈజీగా చెప్పేస్తున్నాం పరమగీతం అంటే దాని అర్థం ఏంటి? అన్నిటికంటే గొప్ప గీతం. అలాగే అన్నిటికంటే గొప్ప రాజు అని మనం తెలుగులో చెప్పేస్తాం. అతి పరిశుద్ధ స్థలం అని మనం చెప్పేస్తాం. కానీ హీబ్రీ భాషలో రాజులకి రాజు అంటే అందరికంటే గొప్ప రాజు. అతి పరిశుద్ధ స్థలంకి హోలీ ఆఫ్ హోలీస్ అనే పేరు ఇవ్వబడింది. అలాగే పరమగీతంకి సాంగ్ ఆఫ్ సాంగ్స్ అంటే అన్ని పాటల్లో దీనికి మించిన పాట అనేది లేదు. ఆథర్ ఎవరు? సొలొమోన్ రాజు. ఎప్పుడు రాయబడింది? 1000 BCలో. ఎక్కడ? ఇజ్రాయెల్ దేశంలో. దాని కీ వర్స్ ఏంటంటే ఐఎమ్ మై బిలవర్డ్ అండ్ ఈ క్లెయిమ్స్ మీ యాజ్ హిస్ ఓన్. నేను నన్ను ప్రేమించేవాడు, ఆయన సొత్తు అయి ఉన్నాడు, ఆయన నన్ను నా దానిగా భావిస్తున్నాడు. అది కీ వర్స్. ఓకే, అయితే ఇదంతా కూడా ఇంట్రొడక్షన్ అండి. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, ద రైటర్ కింగ్ సొలొమన్, he had written many songs. He spoke 3000 proverbs and his songs were 1005. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన పాటనే దేవుడు ఎన్నుకున్నాడు, లేఖనంలో రాపించాడు. వేరే పాటలు ఏం రాశాడో సొలొమన్ మనకు తెలియదు. కానీ ఈ పాట మాత్రము దేవుడు రాపించాడు లేఖనంలో. రెండో రాకడ వరకు, వేల పరిపాలనలు అంతా కూడా బైబిల్ ఎప్పటి వరకు ఉందో ఈ పాట అయితే ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ఆమేన్. ఒక్కసారి ఈ వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం. ఎన్ని కవిత్వములు సొలొమోన్ రాశాడు, ఎన్ని పాటలు రాశాడు, ఒక్కసారి మనం చదువుదామా? గురుజీ ఫస్ట్ కింగ్స్ 4:32. 4:32. ఓకే. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. మరి అవన్నీ కూడా మనకు కనిపిస్తలేవే, ఈ పాటనే కనిపిస్తుంది మనకి. ఆల్ విత్ మీ. ఎందుకంటే దేవుని సర్వజ్ఞానం చొప్పున, ప్రణాళిక చొప్పున ఈ పాట చేత మనం అనేక పాఠములు నేర్చుకోవాలని దేవుని కోరిక. సో ఇది ఆల్రెడీ నేను మీతో పంచుకున్నాను. దిస్ బుక్ ఇస్ ద సాంగ్ ఆఫ్ సాంగ్స్, నో అడ్జెక్టివ్ ఇన్ హీబ్రూ లాంగ్వేజ్. సో ద బెస్ట్ ఈస్ ఆఫెన్ కన్వేడ్ యాజ్ కింగ్ ఆఫ్ కింగ్స్ ఆర్ హోలీ ఆఫ్ హోలీస్. ద ఎంటైర్ బుక్ ఇస్ వన్ బ్యూటిఫుల్ పోయం. The Song of Songs is a dialogue between two main characters, Shulamite, a northern young girl, and the beloved. Okay, northern young girl అంటే ఉత్తరం వైపున్న భాగము షూలేం, అక్కడ ఉన్న ఆ కన్యక, ఆమె ఇంకా సొలొమోన్ మధ్యన జరిగిన సంభాషణని ఈ పాటలో మనము చదువుకోవచ్చు. అయితే ఆమె ఎవరిని సూచిస్తుంది అని అంటే సంఘంని సూచిస్తుంది. అలాగే ఆమె ఎవరిని ప్రేమిస్తుందో అది ఎవరిని సూచిస్తుంది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తుంది. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారికి మన మధ్యన ఉన్న సమీపమైన సంబంధంని మనం 4 బీలు వాడి అర్థం చేసుకోవచ్చు. వాట్ ఆర్ ద 4 బీస్? ఇఫ్ వి ఆర్ ద బ్రాంచెస్, ఈజ్ ద వైన్. మనము తీగలమై ఉంటే ఆయన ద్రాక్షావళి అయి ఉన్నాడు. రెండోది, ఇఫ్ వి ఆర్ ద బాడీ, ఈజ్ ద హెడ్. మనము శరీరమై ఉంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు. మూడోది, ఇఫ్ వి ఆర్ ద బిల్డింగ్, హీ ఈస్ ద కార్నర్ స్టోన్. If we are bride, he is the bride. If he is bride, he is the bride. Always నా మనం చూసి వాయిస్ క్లియర్ లేదు. Am I on now? When it is Am I? the voice breaking. Am I? No, it's breaking like it. Maybe the network problem. Network problem. Okay.
క్రిష్ బ్రదర్ మీకు వినిపిస్తుందా? క్రిష్ బ్రదర్ ఇప్పుడు వినిపిస్తుంది బ్రదర్. ఇందాక మీరు మాట్లాడినప్పుడు వినిపించలేదు, ఇప్పుడైతే ఓకే. ఓకే. సురేష్ మోహన్ గారు మీరు మాట్లాడండి. హలో సురేష్ గారు సాయంగా అయినట్టుంది. సురేష్ మనోహర్ గారు ఇంకా జాయిన్ అవ్వలేదు. జాయిన్ అవ్వలేదా? ఏమైంది? వాయిస్ పోయింది. వాయిస్ పూర్ సిగ్నల్ అయి వాయిస్ ఉంటుంది. ఏమన్నా థండరింగ్ అవుతుందేమో ఎక్కడన్నా. చోట్ల ఏమైనా వర్షం పడిందా లేకుంటే? మనకైతే వినిపిస్తుంది. మనకి వినబడుతుంది. యా సురేష్ మనోహర్ గారి దగ్గర ఏదన్నా సిగ్నల్ ప్రాబ్లం. క్రిస్ వాయిస్ ఓకే. నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే అక్కడ వర్షం, హైదరాబాద్ వర్షం వస్తుంది కదా. రైట్ రైట్ రైట్. హైదరాబాద్ ఏం వర్షం లేదే, మాకైతే లేదు ఇక్కడ. ఎక్కడ పడుతుందే మరి. మీరు హైదరాబాద్ లేకునేటారు. మేము పల్లెటూళ్ళం సార్. ఇక్కడ విచిత్ర కొంపల్లి పల్లెటూళ్ళం. కొంపల్లి, అది కొంపల్లి అంటే. యా, సో చందు బ్రదర్, మనము ఈ నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాము. ఇంట్రొడక్షన్ ఈ స్లైడ్ దాటేసి నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాము. ఈ ఇక్కడ జాగ్రఫికల్ సెట్టింగ్ చూడండి. ఏ సందర్భంలో ఈ పుస్తకం రాయబడిందో, ఎవరికన్నా కంటిన్యూస్గా బాధ్యతతో కూడిన పని ఎవరికైనా ఇస్తే కంటిన్యూస్గా నువ్వు చేస్తూనే ఉండు అంటే ఆయనకి రెస్ట్ అనేది అవసరమా లేదా అడుగుతున్నా మిమ్మల్ని. ఎస్ ఆర్ నో? అయితే యెరూషలేములో రాజు అయిన సొలొమోను, ఆయన బాధ్యతలు మీకు అంతా కూడా తెలుసు. యెరూషలేములో ఉండేటప్పుడు రాజుగా ఎన్నో బాధ్యతలు ఆయనని పాటించాలి. అయితే సెలవు తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని ఆయన హెర్మోన్ కొండకి వెళ్తున్నాడు. ఒకసారి ఎక్కడ వెళ్తున్నాడు? హెర్మోన్ కొండకి వెళ్తున్నాడు. అక్కడ చూడండి, అది మ్యాప్లో మనం చూడొచ్చు. ఆ హెర్మోన్ కొండ దగ్గరే ఆ షూలెమైట్ని ఆయన మీట్ అవుతున్నాడు. సో ఈ జాగ్రఫికల్ సెట్టింగ్తో కూడిన విషయం కూడా మనకు తెలిసి ఉండాలి. అది కూడా ఇంట్రొడక్షన్ పార్టే. అయితే మెయిన్ అంశం నేను వచ్చే వారం మీతో పంచుకుంటాను. ఇదంతా కూడా ఇంట్రొడక్షనే. దేవుని సంకల్పం అంతయు ఈ పుస్తకంలో మనకు కనిపిస్తుందా అని ఒక ప్రశ్న వేసుకుంటే, మరి దానికి జవాబు ఏంటంటే ఈ 3 సిద్ధాంతాలని మనము ఈ పుస్తకంలో గమనించవచ్చా? క్రైస్తవ జీవితము, ఆ క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవ ప్రయాణము అని అంటే ఆ 3 సిద్ధాంతాలు ఉంటేనే అక్కడున్న క్రైస్తవ ప్రయాణము కంప్లీట్ అవుతుంది, ఆర్ ఉపదేశం కంప్లీట్ అవుతుంది, ఆర్ వాక్య పరిచర్య కంప్లీట్ అవుతుంది. ఆ 3 సిద్ధాంతాలు ఏంటంటే ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తున్నాను. జస్టిఫికేషన్, సాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. జస్టిఫికేషన్ అంటే మనం అర్హులం కాదు ప్రభువారి రక్షణని పొందుటకు, ఆయన ప్రేమని పొందుటకు. ఆయన ప్రేమని పొంది నీతిమంతులుగా మనం ఎంచబడుతున్నాం. దట్ ఈస్ జస్టిఫికేషన్. సాంక్టిఫికేషన్ అంటే యేసు రూపంలో మార్చబడుట. మనమందరం కూడా స్వాతప్రియులమే. మన స్వాతంలన్నీ కూడా ఇడిచిపెట్టి ప్రభు ఉంటే నాకు చాలు, ప్రభు ఉంటే చాలు, నాకు అన్నీ ఉన్నట్టు అని ఏ స్టేజ్కి మనం వస్తామో ఆ స్టేజ్ పరిపూర్ణమైన స్టేజ్. ఎప్పుడు అని అంటే నాకు ప్రభు ఉంటే చాలు, వేరే ఏమీ అవసరం లేదు. దాన్ని మనం ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్ అని అంటాం. 3వది గ్లోరిఫికేషన్, అంటే రాకడ కొరకు మనం ఎదురు చూస్తాం. గ్లోరిఫికేషన్ దేంతో కూడిన సిద్ధాంతము? 2వ రాకడతో కూడిన సిద్ధాంతం. ఆయన ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంచక కరువుగా మన హృదయంలో పెట్టి ఉన్నాడు. మనతో ఆయన ఆల్రెడీ ఎంగేజ్ అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పెళ్లి కుమారుడు. అయితే పెళ్లి ఎప్పుడు జరగబోతుంది అనేది మనం అందరం కూడా ఆశిస్తున్నాం. ఆయన ప్రధానంతో కూడిన ప్రధానంతో కూడిన రింగ్ పెట్టి ఉన్నాడు మన చేతిలో. ఎట్లా అంటే ఆత్మదేవుడిని మనకిచ్చి, సంచక కరువుని మనకిచ్చి, యేసు ఒక దినం పెళ్ళాడబోతున్నానని చెప్తున్నాడు.
అయితే ఈ దినం జస్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్ దాంతో కూడిన 2 వాక్య భాగంలో నేను చూపిస్తున్నాను. దాని తర్వాత నేను ముగిస్తాను, ఎందుకంటే ఇంట్రొడక్షన్కి టైం అవుతుంది. వచ్చే వారము శాంక్టిఫికేషన్తో కూడిన అన్ని వివరాలు మనము చూద్దాం. సో ఈమె ఎవరు? చాలా అందగట్టే కాదు ఈ షూలెమురాయిలో. షీఈస్ నాట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఒక్కసారి నేను క్రిస్ బ్రదర్ సాయం తీసుకుంటాను. చదవండి బ్రదర్, 1వ అధ్యాయము 5-6 వచనాలు. దాని తర్వాత ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగర తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచెరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. చూడండి, నేను నల్లదానిని అని అందరు చిన్న చూపు చూస్తున్నారు. నేను నల్లదాని అని నా సహోదరులు కూడా పనికిరాని పని అప్పచెప్పి పొలంలో ఒక పని చేయని పంపించేశారు. కానీ నన్ను ప్రేమించే వ్యక్తి దృష్టిలో నేను అందంగా ఉన్నాను. హల్లెలూయా. మనలో నీతి అనేది లేదు, పవిత్రత అనేది లేదు. యేసుక్రీస్తు ప్రభువారు పెళ్లి కుమార్తెగా ఎంచబడుటకు, కానీ ఆయన కృప చేత ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన దృష్టిలో ఆయన రక్తం చేత కడగబడిన తర్వాత మనం అందంగా ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. యు ఆల్ అండర్స్టాండింగ్? జస్టిఫికేషన్ మనం చూస్తున్నాం ఈ పుస్తకంలో. రెండవది విల్ కమ్ టు గ్లోరిఫికేషన్. దాంతో నేను ముగించేసి, సాంక్టిఫికేషన్ ఇస్ అ వెరీ 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 డీప్ సబ్జెక్ట్. ఆమె ప్రేమలో ఎన్ని స్టేజెస్ ఆమె దాటెళ్తుందో అది వచ్చే వారం మనం చూద్దాము. షూలమైట్ అయితే ఆమె ఎలాగా పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తుందో. సొలొమోన్ రాజు వచ్చాడు, ఆమెతో సమయం గడిపాడు, వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్ళాడు, అమ్మా నేను తిరిగి వస్తాను, ఇప్పుడు నేను మారు వేషం వేసుకొని వచ్చాను, ఒక రైతు వలె వచ్చాను. యాక్చువల్గా అక్కడ మనం చరిత్ర కూడా గమనిస్తే రాజుగా అక్కడ వెళ్ళాడు, మారు వేషం వేసుకొని ఒక రైతుగా అక్కడ వెళ్తాడు. అక్కడ రాజుగా కనిపిస్తే మరి అన్ని ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. ఆయన దాసులందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది హెర్మోన్ కొండ దగ్గర. సో ఆయన వెళ్ళింది ఒక రైతు వలె మారు వేషం వేసుకొని వెళ్ళాడు. అప్పుడు ఈ షూలమైట్ని ఆమె మీట్ అవుతున్నాడు. అయితే ఆయన ఏంటో అనేది బయలుపరిచాడు. నేనే సొలొమోన్ రాజు అని కూడా బయలుపరిచాడు. అమ్మా నేను మరీ తిరిగి యెరూషలేము వెళ్తున్నాను, కానీ తిరిగి వస్తాను, వచ్చి పెళ్ళాడతాను అని మాట ఇచ్చేసి వెళ్ళాడు. అయితే ఎంత ఆసక్తితో ఆమె ఎదురు చూస్తున్నదో. ఇప్పుడు రాజుగా ఆయన తిరిగి రావటము. ఒక్కసారి మనం ఆ వాక్య భాగం చూసేసి ముగించేద్దాము. ఒక్కసారి 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి క్రిస్ బ్రదర్. 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని, వెతికినను అతడు కనపడకయుండెను. నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడి పోయి వెతికదును, సంత వీధుల్లోను రాజా వీధుల్లోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని. నేను వెతికినను అతడు కనపడలేదు. పట్టణమందు సంచరించు కావలివారు నాకెదురు పడగా, మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగితిని. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడెను. ఇప్పుడు ఎలాగా ఆసక్తితో చూసినప్పుడు చివర్లో ప్రాణప్రియుడు కనిపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం కూడా ఆయన సంఘంగా, ఆయన పెళ్లి కుమార్తెగా ఆ ఆసక్తితో ఎదురు చూస్తున్నామా? నా ప్రాణప్రియుడు ఒక దినం కనిపించబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ అవర్ బ్లెస్డ్ హోప్. అదే మన శుభప్రదమైన నిరీక్షణ అయి ఉన్నది. సో ఈ పుస్తకంలో మనం గమనిస్తే జస్టిఫికేషన్ కనిపిస్తున్నది, గ్లోరిఫికేషన్ కనిపిస్తున్నది, ఇంకా శాంక్టిఫికేషన్. ఎలాగా ఆమె 4 స్టేజెస్ దాటుతుందో ఈ షూలమైట్ లేడీ ప్రేమ విషయంలో, ఫైనల్గా ఏ స్టేజ్కి వస్తుందో, నా ప్రియుడు ఉంటే చాలు, నాకు వేరే ఏమీ అవసరం లేదనే స్టేజ్కి ఎలాగ వస్తుందో అది వచ్చే వారం మనము చూద్దాం. దట్ ఈస్ శాంక్టిఫికేషన్ పార్ట్.
ఈ పుస్తకంలో దేవుని సంకల్పం అంతయు మనకు కనిపిస్తుంది. ఒకటి జస్టిఫికేషన్, అర్హత లేకపోయినా సరే మనం యేసు చేత అంగీకరింపబడుతున్నాం. రెండవది ఆసక్తితో మనం ఎదురు చూస్తున్నామా లేదా, అదొక ప్రశ్న. మూడవది మన ప్రేమ ఎటువంటిది, యేసు ఉంటే చాలు అనే అనుకునే ప్రేమన ఆ స్టేజ్కి మనం వచ్చి ఉన్నామా? ఇదంతా కూడా ఈ పుస్తకం మనకి నేర్పిస్తుంది. మనల్ని ఆ విషయాల్లో ఆ విషయాల్లో ఈ పుస్తకం మనకు ఒక అద్దం లాంటిది. ఆ స్టేజ్లో మనం వచ్చి ఉన్నామా? లేఖనం అంతా కూడా అద్దం లాంటిది. మనం ఆత్మికతకి వచ్చి ఉన్నామా లేదా అని పరీక్షించుకుంటుంటాం. ఇక్కడ నేను ముగించి ఫ్లోరు బిషప్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన సేవకులు సేవకురాలు బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి ఈ గొప్ప విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలని ఎంతో ఆసక్తితో వచ్చి ఉన్నారు. ఇంకా తండ్రి, వాళ్ళు కూడా సేవకులే, కానీ ఆత్మీకంగా వాక్యపరంగా మేము ఎదగాలి అని ఎంతో తగ్గింపుతో వాళ్ళు వచ్చి ఉన్నారు. తండ్రి, ఈ దినము మీరు మాకు పరమగీతం నుంచి తీసుకొని చూయించిన పాఠములు బట్టి ఎంతో వందనాలు. మీ సర్వజ్ఞానం ప్రణాళిక చొప్పున ఆ పుస్తకంని మీరు లేఖనంలో పెట్టి ఉన్నారు. ఒక కారణం బట్టి మేమందరం కూడా ఆత్మికంగా ఆ పుస్తకం వలన మేలు పొందాలని తండ్రి, ఈ దినం మీరు మాకు నేర్పించిన పాఠములు బట్టి ఎంతో వందనాలు. రాబోయే వారంలో కూడా అనేక పాఠములు మేము గ్రహించేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.